నచ్చని నాయకుడిని పార్టీ చీఫ్ని చేశారని అప్పట్లో పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవి ఇస్తామంటే మళ్ళీ పార్టీలోకి వచ్చారు. ఆమాత్య పదవి అందరి ద్రాక్షలా మారడంతో పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. కాంగ్రెస్ పార్టీలో రెబల్ స్టార్గా మారిన ఆ నాయకుడు ఎవరు? మంత్రి పదవి దక్కని ఆ నాయకుడు ఏం చేయనున్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సోదరుడు. ఇప్పుడు ఈ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వంపైనే బాణాలు ఎక్కుపెట్టారు. 6 గ్యారంటీలు అమలు కావడం లేదంటూ గ్రామంలో తిరుగుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నట్లు ఆవేదన చెందారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని చెప్పే మంత్రే కరువయ్యాడని, తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు వివరంగా చెప్తానంటూ మనసులోని కోరిక బయటపెట్టారు. నిజానికి మంత్రి పదవి ఇస్తానని అంటేనే పార్టీలోకి వచ్చానని, మంత్రి పదవి ఇవ్వనప్పటికీ సైలెంట్ గా ఉంటున్నారని, కనీసం ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటే ఎలా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన బయటికి చెప్పే విషయం ఏదైనప్పటికీ చెప్తున్నది మాత్రం మంత్రి పదవి దక్కలేదనే కోపంతోనే అని వినేవారికి అర్థమవుతోంది. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వంపై విమర్శ చేయడం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముక్కుసూటి మనిషి అనే పేరుంది. ఆయన ఒక మాట అంటే ఆ మాటపై నిలబడతారని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు. మొండితనం ఎక్కువ అని కూడా చెప్తారు. నిజానికి కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో 4-5 దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన సోదరుడు వెంకటరెడ్డి అదే పార్టీలో మొదటి నుంచి కొనసాగుతూ వస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కుటుంబ నేపథ్యం కలిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం ఇష్టం లేని కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పట్లోనే బహిరంగంగా విమర్శలు చేశారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నాయకులను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకులను ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ అధిష్టానాన్ని నిలదీశారు. ఆ వ్యవహారం నచ్చక చివరకు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటు ఎమ్మెల్యే పదవిని వదులుకొని మునుగోడు ఉప ఎన్నికలకు సృష్టించారు. వెంటనే బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఫలితం భిన్నంగా వచ్చి ఓటమి పాలయ్యారు. ఇక 2023 సాధారణ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నిక కావడంతో ఆయన తన మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకున్నారు. అప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రతిపక్షాలకు ధీటైన కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై విపక్షాలు చేసే ఆరోపణలకు సమాధానాలివ్వడంతో ఇతర మంత్రుల కంటే కాస్త ముందుంటూ వస్తున్నారు. శాసనసభ సమావేశాలు జరిగిన సమయంలోనూ అదే తీరు ప్రదర్శించారు. ఇక రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి లేదు. మంత్రివర్గ విషయంలో తనకు అవకాశం లభిస్తుందన్న ఆశతో ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి ఉండవచ్చు. తెలంగాణ కేబినెట్ లో మొత్తం 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా 2023 డిసెంబర్లో ఏర్పాటైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన సహా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు సమీకరణాల మీద సమీకరణలు చేసిన పార్టీ అధిష్టానం లెక్కలు కుదరక వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. చివరకు ఇటీవల 3 మంత్రులుగా అవకాశం కల్పించింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2,
బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రులుగా అవకాశం ఇచ్చి తతంగం పూర్తి చేసింది. 3 మంత్రి పదవులను ఖాళీగా ఉంచింది. కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్న గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీహరిలతో పాటు తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. తీరా మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి అలకమూనుకొని ఎక్కి కూర్చున్నారు. ఆయనకు సముదాయించేందుకు ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దిగారు. కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ససేమిరా అంటున్నారు. ఒకవైపు బీసీ బిల్లు ఆమోదం ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లును అడ్డుకుంటోందని విమర్శలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే అంశం తమకు కలిసి వస్తుందని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో భాగంగా 10 ఏళ్ల పాటు తానే సీఎం కుర్చీలో ఉంటానని చెప్పిన మాటలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆ మాటలు అనగానే విమర్శలు ఎక్కువ పెట్టారు. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారని స్వయంగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అలాంటి సంస్కృతి ఉండదని తేల్చి చెప్పారు. తనకు మంత్రి పదవి దక్కని అక్కసును ఈ ఒక్క మాటతో వెళ్లగక్కారు. అంతటికే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. ఎన్నికల హామీలు సరిగ్గా అమలు కావడం లేదని కుండబద్దలు కొట్టారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు మంత్రులెవరూ ధీటుగా సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నట్లు చెప్పలేకపోతున్నారని, తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలను ఒప్పిస్తానంటూ చెప్పుకొచ్చారు. పథకాల పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనేది విపక్షాలు ఎప్పటి నుంచో చేస్తున్న విమర్శ. కానీ తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వంపై విమర్శలు చేయడం విపక్షాలకు స్థానిక ఎన్నికల ముందు పెద్ద అస్త్రాన్ని ఇచ్చినట్లయితే. మంత్రి పదవి విషయంలో కొంత తన వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవులు ఎలా వస్తాయనే వారిని నిలదీస్తున్నారు. పార్టీలో తనను తీసుకునే ముందు ఇద్దరు అన్నదమ్ములమనే విషయం నాయకులకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ఆయన విమర్శలు చూస్తుంటే ఇప్పట్లో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ గా ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా ఏమీ పోని పరిస్థితిలో ఉంది. రాజగోపాల్ రెడ్డి ఈ ఎపిసోడ్ ను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటుందా? మరో 3 మంత్రి పదవులను భర్తీ చేసే రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తుందా? మరో రకంగా సంజాయించి ఆయనను వ్యతిరేకంగా లేకుండా చేసుకుంటుందా? అధిష్టానం మాట విని రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అవుతారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.